ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కాకరకాయ ఫ్రై. కాకరకాయలని శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకుని ఇలాగా పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కాక అప్పుడు కాకరకాయ ముక్కలు వేయించుకోవాలి. ఆయిల్ వేసానండి. ఆయిల్ వీటెక్కాక ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసుకుందాం. ఆయిల్ వీటెక్కింది. బాగా వేగాక ఒక పక్కకు తీసుకుని మిగతాయి కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వేయించుకోవాలి. బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రైలోకి తాలింపు సరుకులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, మినపగుళ్ళు, పల్లీలు కూడా వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర లేవని వేసుకోలేదు. అలాగే కొబ్బరికాయ, ఎల్లుల్లిపాయ మిక్సీ పట్టుకోవాలి. కారం వేసుకుని లాస్ట్న పోపు వేగాక అప్పుడు ఆ కొబ్బరి కారం అందులో వేసేసి వేగనిచ్చి కాకరకాయ ముక్కలు మనం ఫ్రై చేసుకున్నాయి అందులో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కొంచెం 5 minutes మగ్గనిచ్చాక అంతే, రెడీ అయిపోతుంది కాకరకాయ ఫ్రై. నేను చేస్తున్నాను, చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. వేగినవి ఇంకా కలర్ రావాలి. ఇక్కడ మామిడికాయ పప్పు పెట్టుకుంటున్నాను గ్యాస్ మీద. కొబ్బరికాయ సామాను, పోపు సామాను, ఉప్పు, కారం, పసుపు, కారం, సాల్ట్ వేయించుకోవాలి. తర్వాత కొబ్బరికాయ, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కారం మిక్సీ పట్టుకుందాం. ఇది కూడా అయిపోయింది. పప్పు తాలింపు వేస్తాను. తాలింపు వేస్తా. ముందుగా పల్లీలు, పోపు సామాను మొత్తం అన్నీ వేసుకోవాలి. వేగాక కొబ్బరి కారం వేసేసుకుందాం. తర్వాత ఉప్పు, కొబ్బరి కారం వేసిన తర్వాత బాగా వేగనివ్వాలి. వేగనిచ్చాక ఉప్పు, కారం, పసుపు వేస్తాను ఫ్రెండ్స్. బాగా ఫ్రై అవనిచ్చాక ఈ కాకరకాయ ముక్కలు అందులో వేసుకుందాం. ఎంతో టేస్ట్ అయిన కాకరకాయ ఫ్రై నా స్టైల్లో రెడీ. అలాగే పప్పు కూడా అయిపోయింది, చూడండి.